ప్రియులారా, కోయారే కోయి కోయి అనే పాట, ఈ పాట 30 సంవత్సరముల క్రిందటే దీన్ని రాశారు. అప్పుడు ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు విందాము. కోయారే కోయి 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 బామారే చందమామ, కోయారే కోయి 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 బామారే చందమామ, కోయారే కోయి 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 బామారే చందమామ, కోయారే కోయి 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 బామారే చందమామ. హైజలక హైజనక హైజలక హైజనక డింగిరి 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 హోయ్. తూర్పున తార వెలిసింది, అది చూచి జ్ఞానులు చిన్నారట. తూర్పున తార వెలిసింది, అది చూచి జ్ఞానులు చిన్నారట. హైజలక హైజనక హైజలక హైజనక డింగిరి 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 హోయ్. బంగారు బోల సాంబ్రాణి కానుకగా నిచ్చినారట. బంగారు బోల సాంబ్రాణి కానుకగా నిచ్చినారట. హైజలక హైజనక హైజలక హైజనక డింగిరి 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 హోయ్. కోయారే కోయి 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 బామారే చందమామ, కోయారే కోయి 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 బామారే చందమామ, కోయారే కోయి 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 బామారే చందమామ. హైజలక హైజనక హైజలక హైజనక డింగిరి 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 హోయ్. ప్రియులారా, కోయి కోయి కోయారే కోయి కోయి అనే పాట పాడిన మేసాల గుర్రప్ప గారు జన్మించినప్పుడు వారి తల్లి గారు వెంటనే మరణించారు. ప్రియులారా, తండ్రి గారు ఒక మాంత్రికుడు. వీరందరూ కూడా అడవిలో నివసించేవారు. ఈ అడవిలో ఉండేటువంటి వారు ఆ యొక్క స్త్రీలైన వారిని అడవిలో దొంగలు వచ్చినప్పుడు వీరి స్త్రీలను ఆ దొంగలు పాడు చేసి ఆ యొక్క స్త్రీలైన వారిని చంపేటప్పుడు ఈ అడవిలో ఉండే పెద్దలైన వారు ఏమి చేయాలో తోచక ఆ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, వారు ఒక ఆలోచన ఉన్నప్పుడు ఈయన జన్మించారు. జన్మించగానే ఈయన తండ్రి గారు ఆ అడవిలో ఉండే వారికి వనమూలికలు అనేవి ఔషధ గుణములు, ఏ ఆకులు ఏ ఔషధ గుణం ఉందో చాలా బాగా తెలుసు ప్రియులారా. గనుక ఈయనకు ఆ యొక్క అడవిలో ఉండేటువంటి ఔషధ ఆకులను ఆ యొక్క పసరగా చేసి ఆ పసర ఈయన నోట్లోకి కొంతకాలము ఈయన బాడీలో పంపించిన తర్వాత పాములు తలలో ఉండే విషం తీసివేసి ఈయన తినే భోజనములలో అట్లా కలిపి కొన్ని సంవత్సరములు ఈయన మేసాల గుర్రప్ప గారికి చిన్న వయసులో వారు పెట్టేవారు. ఈ మేసాల గుర్రప్ప గారు ఒక ఇంటర్వ్యూలో ఈయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఈయన చూస్తుండగానే చిన్నతనంలో చూస్తుండగానే 5 రకముల తాచుపాములు కలిగినటువంటి ఆ యొక్క విషాన్ని అవన్నీ కూడా తీసుకొచ్చి వాటి తలలోంచి విషము తీసి ఈయన తినే అన్నంలో ఈయన ఎదుటిగానే వేసేవారంట. ఈయనకి తెలియదు. అట్లాగా ఈయన బాడీలోనికి ఆ యొక్క విషాన్ని ఈయన బాడీలోకి పంపించిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత 13, 14, 15 సంవత్సరంలో ఈయన చెట్ల మీద వేలాడడం, చెట్ల మీద ఉండడం, చెట్టు కొమ్మలపై ఉండడం, ఆ యొక్క మర్రి చెట్లు ఓడలు ఉంటాయి కదా, ఆ ఓడలు పట్టుకొని ఓగడం, అట్లా ఈ విధంగా చేసేవారంటే ఈయన అడవులో. ఆ సమయంలో ఆ యొక్క బందుపోట్లైన వారు, దొంగలైన వారు ఈ అడవిలోకి వచ్చినప్పుడు ఈ యొక్క అడవిలో ఉండేటువంటి ఆ స్త్రీలను పాడు చేసే సమయంలో వారి కేకలు వేస్తే ఆ కేకలు విని ఈయన పరిగెత్తుకుని వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళగానే ఈయన చూచి ఈయన రూపం చాలా విషపూరితమైన రూపంగా మారిపోయింది. అప్పటికే ఈయన చూడగానే వారందరూ కూడా పారిపోయేవారు ఆ స్త్రీలను వదిలేసి. కొందరైతే ఆ యొక్క స్త్రీలైన వారిని అట్లాగే పట్టుకొని వారు పాడు చేసే సమయంలో ఈయన దగ్గరికి వెళ్ళి గోళ్ళతో గుచ్చి లేదా నోటితో కొరికి ఆ విధంగా చేయగానే ఈయనలో ఉండే విషము వారిలోకి వెళ్ళి వారు అక్కడికక్కడికి చనిపోయేవారంటే ప్రియులారా. ఈయన చెప్పిన ఇంటర్వ్యూలో చెప్పిన ఒక సాక్ష్యం ప్రియులారా ఇది. తర్వాత ఈయన కొన్ని సంవత్సరములు అయిన తర్వాత ఈయనలో ఆ బాడీలో ఉన్న విషయము ఆ యొక్క ఊపిరితిత్తులకు రావడము, అట్లాగే గుండె దగ్గర రావడము, వెన్నుపూస దగ్గర రావడము, ఆ బాధను భరించలేక
ఈయన తండ్రి దగ్గరికి వచ్చి ఈయన అడిగినప్పుడు ఈ మాంత్రికుడు, సరే బాబు, నీకు పెట్టిన విషయాన్ని నేను విరుగుడు చేస్తానని చెప్పి అనేక మూలికల ద్వారా చేసినా సరే ఆ బాధ పోలేదండి ప్రియారా. ఈ మీసాల గురప్ప గారికి ఉండేటువంటి ఆ బాధ పోలేదండి ప్రియారా. నానా నన్ను చంపే అన్నట్లుగా ఆ తండ్రి గారితో మాట్లాడినప్పుడు ఆ బాధ ఆ తండ్రి తట్టుకోలేక ఈ విషయాన్ని ఏమైనా సరే విరుగుడు చేయాలని చెప్పేసి, ఒకవేళ మన అడవిలో ఉండే ఔషధ గుణాలను బట్టి, ఔషధాలను బట్టి అది విరుడు కాకపోతే నేను ఇంగ్లీష్ మందుల చేతనే సరే ఆ విషయాన్ని నేను పోగొడతానని చెప్పి ఈయన చాలాసార్లు ట్రై చేసి అన్ని చోట్ల తిరిగిన తర్వాత ఆయనలో బాధ పోలేదు పిల్లారా. ఆ విషయం అలాగే ఉంది ఆయన బాడీలో. ప్రతిరోజు కూడా ఆయనకి చాలా విపరీతమైన బాధతో ఉండేవారంటే మీసాల గుర్రప్ప గారు. తర్వాత ఆయన ఏం చేశారంటే ఈ కొడుకుతో, మీ అమ్మ చనిపోయే ముందు నాతో కొన్ని మాటలు చెప్పింది, నీ బాధని తీసివేయాలంటే ఆయన ఒక్కరి వల్లనే అవుతుంది అని చెప్పినప్పుడు ఆయన ఎవరినైనా అడిగినప్పుడు ఈయన యేసుక్రీస్తు వారని చెప్పి వారి తండ్రి గారు చెప్తారు పిల్లారా. వారి తండ్రి గారు ఎప్పుడైతే చెప్పారో ఈ జబ్బుని తీసివేసే దేవుడు ఒకడున్నారు, ఆయన యేసుక్రీస్తు వారు. మీ అమ్మ చనిపోయే ముందు నాకు చెప్పింది, ఎప్పటికైనా నా కొడుకుని చచ్చురు తీసుకెళ్ళండి అనే మాట చెప్పింది నాయన అని మీసాల గుర్రప్ప గారితో చెప్పగానే ఆయన ఎవరినైనా అడిగిన యేసుక్రీస్తు వారు అని సమాధానం చెప్పినట్లుగా మీసాల గుర్రప్ప గారు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఆయన. తర్వాత ఈయన ఆ యొక్క అడవిలో ఏ పాస్టర్ గారు కూడా, అలాగే దేవుని నమ్ముకుని ఏ వ్యక్తి కూడా యేసుక్రీస్తు వారిని చెప్పడానికి వీలు లేని ప్రదేశంలో వారు ఉండేవారు. కానీ యేసు ఎలా ఉంటారో ఎట్లా ఉంటారో అనే విషయము ఈ గుర్రప్ప గారికి తెలియదు. ఈయన ఒకసారి ఆ చెట్ల మీద ఉన్నప్పుడు, ఆ చెట్టు కొమ్మలపై ఉన్నప్పుడు, ఈయనేమో చెట్టు మీద ఉన్నాడు. పైనుంచి ఒక దేవదూత గారు దిగి, అటు ఆకాశంలో నుంచి దిగి ఇటు భూమి మీద దిగకుండా మధ్యలో నిలబడి నువ్వు యేసుక్రీస్తు వారు నమ్ము, ఆయన నిజమైన రక్షకుడు అని చెప్పగానే ఆ మాట విన్నాడని పిల్లరా. ఈ మీసాల గుర్రప్ప గారు ఆయన మాట వినగానే దాని ద్వారా యేసుక్రీస్తు వారు నమ్ముకున్న తర్వాత ఆయనలో ఉండేటువంటి విషమంతా కూడా బయటికి వెళ్ళినట్టుగా ఆయన ఒక సాక్ష్యం ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలియజేశారు ప్రియులారా. కనుక ఈయన ఒకానొక టైంలో విషపూరితమైన మనిషి, కానీ ఇప్పుడు చూస్తే ఒక పాస్టర్ గారిగా అభిషేకింపబడి అనేక మందిని నిజమైన దేవుడి గురించి బోధిస్తూ ఉన్నారు. ఈయన యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకొని రక్షణ పొంది పాస్టర్గా అభిషేకింపబడిన వ్యక్తిగా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారండి ప్రియులారా. గనుక కోయారే కోయి కోయి అనే పాట పాడిన వారు ఈ మీసాల గుర్రప్ప గారు. ఆయన జీవితం ఎలా ఉండేది, ఇప్పుడు చాలా బాగున్నారు. అయినా మనందరం యూట్యూబ్లో చాలామంది మనం చూస్తున్నాము ఆయన్ను, ఇప్పుడు ఎలాగున్నారో చూస్తున్నాము. గనుక యేసు అనగా రక్షకుడు, ఆయనను నమ్మితే ఎవరినైనా రక్షిస్తారు.